వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ఈరోజు ప్రజా దర్బార్లోని ప్రజావాణి గురించి అయితే కొంతమంది అయితే రావడం అయితే జరిగింది. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళు ఇక్కడ దాకా రావడానికి కారణాలు ఏంటి, వాళ్ళ గురించి తెలుసుకుందాం. మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుండి వచ్చారు? నాగమణి సార్, నేను దిల్సునగర్ నుండి వచ్చాను సార్. మీ సమస్య ఏందమ్మా? నాకు గుండె ప్రాబ్లం సార్, హెల్త్ బాగలేదు. నేను పని చేసుకోనికి చేతకుడు కాదు. నా కాళ్ళు చిన్నగా ఉన్నాయనేది ఎవడు పనిలో పెట్టుకుంటలేరు. అందుకే సీఎం సార్ నుండి ఏదైనా హెల్ప్ చేస్తారేమో అనేసి వచ్చాను. ఇంతకుముందు గవర్నమెంట్ ఉంది కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, అప్పుడు ఏమన్నా ఎవరికైనా మీ ఎమ్మెల్యే కానీ ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు సార్. నేను ఇప్పుడే ఫస్ట్ నేను వచ్చింది, నాకు తెలియదు. వేరే వాళ్ళ తరపు నుండి ఇట్లా సీఎం సార్ హెల్ప్ చేస్తారు అంటే వచ్చాను నేను. ఎట్లుంది ఇక్కడ సిచ్యువేషన్, ఎట్లుందమ్మా ఇక్కడ? మీకు అనుకూలంగా ఉందా, ఎట్లా ఉంది చెప్పు. అంటే ఇప్పుడు ఇక్కడ మీరైతే వచ్చారు కదా, మీ వాడిని వింటున్నారా? మీరు చెప్పిన సమస్యలు వింటున్నారా? వింటున్నారు అంటే సార్, లోపల మేము లెటర్ రాసి ఇచ్చాము, వాళ్ళు క్లియర్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే తినే సమస్య ఇప్పుడు కాదు సార్, 10 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది, కానీ ఎవరు సమస్య తీరట్లేదు సార్. అయితే ఈమెకి అమ్మ నాన్న కూడా ఎవరు లేరు సార్. తన అనాథనే హాస్టల్లో ఉండి ఆమె హాస్టల్లో ఉంటూ చేసుకుంటుంది. ఇప్పుడు ఇట్లా ఉన్నందుకు కూడా కనీసం ఎవరు చూడట్లేదు సార్. ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి కదా, వాటిలలో ఎప్పుడైనా వెళ్ళి చూసారు? గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళింది సార్, కానీ అంత ట్రీట్మెంట్ చేయలేదు సార్. ఎక్కడికి వెళ్ళినా పట్టించుకోనే చెప్తారు సార్. ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు కానీ ఈమెను పట్టించుకోవట్లేదు. ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి రేవంత్ సార్ గారు ప్రజా దర్బార్కి వచ్చి మీ సమస్య ఏందో లెటర్ ద్వారా చెప్పండి నేను చెప్పిండ్రు. అందుకు మాకు అంత ధైర్యం వచ్చి మేము లెటర్ పెట్టి మా సమస్య ఏదో మేము చెప్పుకుంటున్నాం సార్. ఎట్లా అనిపిస్తుంది అది? అంటే ప్రజావాణి పెట్టడము, మీరు ఇచ్చిన సమస్యలు వాళ్ళు తీసుకోవడము ఎట్లా అనిపిస్తుంది సార్? వాళ్ళు అడుగుతున్నారు సార్, మీ సమస్య ఏంటి, మీకు ఇల్లు కావాలా, ఉపాధి కావాలా అని అడిగి మరి లెటర్ తీసుకుంటున్నారు. మేము రేవంత్ సార్ గారు మాకు న్యాయం చేస్తారని మేము ఆ లెటర్ ఇచ్చాం సార్. మేము అది అంతే. ఎటువంటి పరిణామాలు ఉన్నాయంటే ఇక్కడ మీకు వచ్చిరు కదా, ఇక్కడ అంటే భరోసా అనిపించిందా? ఎట్లా అనిపిస్తుంది? భరోసానే అనిపిస్తుంది సార్, భరోసానే అనిపించింది. మా సమస్యలు తెలుసుకొని మరీ భరోసా ఇస్తున్నారు సార్ మాకు రేవంత్ సార్ గారు. ఎట్లా చెప్తారు ఈ సందర్భంగా మీరు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ ఏం చెప్పాలనుకుంటే మా లాంటి వాళ్ళకి మాకు అండగా ఉండి ఇలాంటి సమస్యలను ఇంకా ఎన్నో ఉన్నాయి సార్ భూమి మీద. ఈ సమస్యలను ఇంకా లోతుగా తీసి మా లాంటి వాళ్ళకి సహాయం చేయగలని కోరుతూ సీఎం గారికి నమస్కరిస్తుంది సార్.